మావోయిస్టు సానుభూతి పరులు కొన్ని వందల మంది చనిపోయారు సార్. అమిత్ షా చెప్తూ ఉన్నారు మార్చ్ 31, 2026 కల్లా, అంటే ఈ 1 ఇయర్లో నక్సల్స్ రహిత భారత్ చేస్తాము అని చెప్పేసి ఒక ప్రపోజల్తో ముందుకు వచ్చారు సార్ మావోయిస్టులు. ఆపరేషన్ కగార్ను ఆపేయాలి, ఆపేస్తే శాంతికి సిద్ధమంటూ మావోయిస్టులు ఒక లేఖను కూడా రిలీజ్ చేశారు. ఏం చెప్తారు సార్? అంటే దానికి ఆల్రెడీ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి స్పందిస్తూ ఆయుధాలు వదిలేయండి, అప్పుడు ఆలోచిద్దామన్నారు. కానీ మనకు అర్థం కావాల్సింది ఇప్పుడే కాదు, గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఇదే మాట చెప్తూ వచ్చారు. ఆయుధాలు వదిలేస్తేనే నక్సలైట్లతో చర్చలు అని ముఖ్యమంత్రులు అంటుంటారు. అసలు ఆయుధాలు వదిలేదానికి చర్చలు ఏముంటాయి? ఆయుధాలు ఉన్నాయి కనుక చర్చిస్తున్నావు కదా. ఆయుధాలు వదిలేస్తే చర్చలు ఏంటి? నాకు అర్థం కాని అంశం. ఆయుధాలు వదిలేక చర్చలు అవసరమే లేదు కదా. ఆయుధాలు పట్టుకున్నావు కనుకనే చర్చలు కదా. నదీ ప్రవాహం ఉధృతంగా ఉంది కనుకనే అడ్డుకట్ట వేస్తావు కదా. నదీ ప్రవాహం ఉధృతంగా లేదు, అడ్డుకట్ట ఎవడేసుకుంటాడండి? సో నక్సలైట్లు ఆయుధాలు పట్టుకున్న ఆకలి అవుతున్నాయి తింటా అంటే, ఆకలి కాకపోతే ఎందుకు తింటామండి? అలాగే తింటరా, ఇంకా ఆకలి కాకపోయినా తినేటోడు ఉండొచ్చేమో. కానీ ఆయుధాలు వదిలేసినాక చర్చలే లేవు కదా. ఇప్పుడు భారతదేశంలో సిపిఐ ఆయుధాలు వదిలేసింది, సిపిఐఎం ఆయుధాలు వదిలేసింది. దాంతో బీజేపీ ప్రభుత్వాలు చర్చలు జరుపుతున్నాయి ఎక్కడన్నా? సిపిఎంలతో బీజేపీ చర్చలు జరుపుతున్నా. ఆయుధాలు వదిలేసిన కమ్యూనిస్టులతో చర్చలు జరపడం లేదు కదా బీజేపీ. ఆయుధాలు పట్టుకున్న కమ్యూనిస్టులతోనే చర్చలు. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఆయుధాలు పట్టుకున్న గ్రూపులుగా మావోయిస్ట్ పార్టీ ఉంది కనుకనే సమస్య కదా. అందువల్ల ఆయుధాలు వదిలితేనే చర్చలు అంటే ప్రాక్టికల్గా ఒక్కడుగు ముందుకు పోదు. ఏం చేయాలి? ఈ సమస్య ప్రతిసారి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, అప్పుడైనా ఇప్పుడైనా, ఆయుధాలు వదిలేయాలన్నది ప్రభుత్వం షరతు విధించితే ప్రాక్టికల్గా సాధ్యం కాదు. కానీ మేము ఆయుధాలు చూపెడతాం, ప్రదర్శిస్తాం, మా దగ్గర ఆయుధాలు అలాగే పట్టుకొని తిరుగుతామని నక్సలైట్లు అంటే సాధ్యం కాదు. ఆయుధాలను పక్కకైతే పెట్టాలి చర్చలు జరగాలంటే. అంటే కాల్పుల విరమణ అంటే అర్థం ఏంటి? ఆయుధాలు వాడకూడదు కదా. ఆయుధాలు ప్రదర్శించడాన్ని నక్సలైట్లు వదిలేయాలి, ఆయుధాలు వదిలేయాలి అన్న డిమాండ్ ప్రభుత్వం వదిలేయాలి. అప్పుడు ఏమైనా చర్చలకు సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే బ్యాటిల్ ఫీల్డ్లో కేంద్ర ప్రభుత్వాన్ని చాలా పెద్ద పై చేయండి. రోజుకు మనం ప్రతిరోజు 20 మంది, 10 మంది, 30 మందిని లేపడేస్తున్నారు. అంటే ఒక బలహీనమైన పొజిషన్లో శాంతి మంత్రం చెప్పిస్తే శత్రువు ప్రత్యర్థి ఎప్పుడూ వినడు. వెరీ అన్ఫార్చునేట్ అంటే మావోయిస్ట్ పార్టీ బలంగా ఉన్నప్పుడు శాంతికి ముందుకు వచ్చి ఉంటే శాంతి చర్చలకు ఉపయోగపడేది. కానీ బెటర్ లెట్ దెన్ నెవర్ అంటారు కనుక ఇప్పటికైనా వచ్చినప్పుడు బ్యాటిల్ ఫీల్డ్లో మాకు ఆధిక్యత ఉంది కదా, మేము వాళ్ళని అంతం చేస్తాం, అసలు చర్చలు ఎందుకని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే పొరపాటు. అర్థం కావాల్సింది కేంద్ర ప్రభుత్వానికి అనేక కమిటీ నివేదికలు చెప్పింది, మావోయిజం ఈజ్ నాట్ ఎ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. మావోయిజం ఈజ్ నాట్ జస్ట్ అన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం. అంటే కేవలం శాంతి భద్రత సమస్య కాదు మావోయిస్ట్ ప్రాబ్లం, కేవలం అంతర్గత భద్రత సమస్య కాదు. ఇట్ ఈజ్ ఏ రూటెడ్ ఇన్ సోషల్ అండ్ ఎకనామిక్స్. సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో మావోయిస్టు ఉద్యమం ఉంది. ఇది పొలిటికల్ మూమెంట్. పొలిటికల్ మూమెంట్ను మీరు చర్చలతో కాకుండా ఎలా పరిష్కరిస్తాం? ఆయుధాలతో పరిష్కరించగలవా? మావోయిజం అనేది ఒక ఆలోచన తుపాకీ కాల్చగలుగుతుందా? మనుషులు కాల్చగలుగుతుంది. కానీ ఆయుధము ఎప్పుడు కూడా తుపాకీ నీకు అమిత్ షా ఉన్న సర్వశక్తులు వాడినా, భారత సైన్యం వచ్చిన మనుషులు మాత్రమే చెప్పగలుగుతుంది, ఆలోచనలు చెప్పలేదు. మావోయిజం అనేది ఆలోచన కనుక ఆ ఆలోచన భౌతిక పరిస్థితులు ఉన్నంతకాలం, గ్రౌండ్ మీద సోషల్ ఎకనామిక్ కండిషన్స్ కండ్యూసివ్గా ఉన్నంతకాలం మీరు ఎంత అణచివేసినా, ఎంత నిర్బంధాలు పెట్టినా మళ్ళీ ఏదో ఒక సమయంలో బయటకు వస్తూనే ఉంటుంది. సో ఆ సమయం వరకు పైచేయి ఉండొచ్చు. ఈ 60 ఏళ్ళు లేట్ 60s స్టార్ట్ అయింది మావోయిస్ట్ ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం. చారు మజుందార్ నాయకత్వంలో లేట్ 60s స్టార్ట్ అయింది. ఇప్పటికీ 65 ఏళ్ళు అయింది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి? మరి ఎందుకు అర్థం కాలే? అందువల్ల ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వానికి అర్థం కావాల్సింది ఈ ఐడియాలజికల్ హేట్రెడ్. బీజేపీకి నక్సలైట్లతో ఉన్న సైద్ధాంతిక ఆ వ్యతిరేకత కరెక్టే కావచ్చు, వాళ్ళకు ఆ వ్యతిరేకత ఉండవచ్చు, కరెక్టే. అంటే ఆ వ్యతిరేకత ఉన్నది కదా అని చెప్పి ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను అంతం చేస్తానంటే అంతం చేయాలనే లక్ష్యం సాధించాలన్నా కూడా ఆ సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని సవరించాలి. అందుకొరకు చర్చలు జరపాలి.
చర్చలు జరపడం దేని కొరకు? ప్రజల కొరకు, మావోయిస్ట్ పార్టీ కొరకు కాదు. కానీ ఇరువైపులా చర్చల్లో సిన్సియారిటీ ఉండాలి. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే చాలా సందర్భాల్లో ఉండవు. ప్రభుత్వము మరింతగా మావోయిస్టుల కదలికలు అర్థం చేసుకోవడానికి, వాళ్ళను చావు దెబ్బ తీయడానికి చర్చల్ని ఉపయోగించుకోకూడదు. మావోయిస్టులు కూడా రీఎక్కుపై కొత్త కాడ రిక్రూట్ చేసుకుని ఆయుధాలు సమకూర్చుకోవడానికి చర్చల సమయాన్ని ఉపయోగించుకోకూడదు. ఈ రెండు జరిగితేనే చర్చలు సఫలమవుతాయి. ఎందుకంటే నేను రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపిన సమయంలో ప్రభుత్వము మావోయిస్టులు అంగీకరించినటువంటి కాల్పుల విరమణ కమిటీలో సభ్యుని నేను. ప్రభుత్వమే నియమించిన కమిటీ అది. సీజ్ ఫైర్ మానిటరింగ్ కమిటీ, రెండు పక్షాలు అంగీకరించినటువంటి కమిటీలో మెంబర్గా ఉన్నాను. సో మావోయిస్టులతో అగ్రనేతలతో అప్పుడు హోంమంత్రి జానారెడ్డి ఇచ్చిన విందులో లంచ్ టైంలో కూడా పాల్గొన్నాను. విందు కాదు కానీ లంచ్. సో వాళ్ళతో మాట్లాడాను కూడా. సో అల్టిమేట్గా చర్చల్లో రెండు వైపులా సిన్సియారిటీ ఉండాలి. అన్ఫార్చునేట్లీ బ్యాటిల్ ఫీల్డ్లో అడ్వాంటేజ్లో ప్రభుత్వం ఉన్న సమయంలో మావోయిస్ట్ నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది. అందుకని దాన్ని బీజేపీ ప్రభుత్వం అంగీకరిస్తుందా అంటే అనుమానాస్పదమే. అంగీకరించాలా అంటే ఖచ్చితంగా అంగీకరించాలి. ఇది ఒక అవకాశం. వాళ్ళు శాంతి చర్చలకు ముందుకు వచ్చారు కనుక, శాంతికి సిద్ధమన్నారు కనుక అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఏదైనా డైలాగ్తోనే పరిష్కారం. దేశ వ్యతిరేక శక్తులతో, కశ్మీర్లో తీవ్రవాద శక్తులతోనే ప్రభుత్వాలు చర్చలు జరిపిన సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ దేశంలోనే తప్పుదారులు ఉండొచ్చు వాళ్ళు, కానీ ఈ దేశ బిడ్డలే కదా. ఇలా మావోయిస్టులందరూ విదేశీ వాళ్ళు కాదు కదా, మన దేశ బిడ్డలే. సో వాళ్ళతో చర్చ జరపడానికి అభ్యంతరం ఎందుకు ఉండాలి ప్రభుత్వాలకు? ఇక